పెడితే సార్ ఎంతమంది చచ్చిపోయారు సార్, తర్వాత సారీ చెప్పిండ్రు. ఎంత అన్యాయం అది. అదే ఒక్క నిమిషం సార్, మీరు చెప్పిన దానికి ఒక్క విషయం ఏంటంటే, మీకు కొన్ని విషయాలు మీకు ఇంటర్నల్ గా తెలుసు లేదో నాకు తెలియదు. చంద్రకుమార్ గారికి, ప్రభాకర్ గారికి, కోదండరామ్ గారికి, మాకు కూడా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్స్ చాలా విషయాలు వస్తుంది. ఉదాహరణకు మీరు మొన్న రేవంత్ రెడ్డి గారిని పెద్దవాళ్ళని కలిసి శాంతి చర్చలకు చొరవ తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత 2 దుష్పరిణామాలు దాని కారణంగా జరిగినాయి. అయితే మీరు మంచి ఆలోచనతో మీరు వెళ్ళి ఉంటారు. ఆ 2 దుష్పరిణామాలు జరిగినాయి. ఒకటి, ఒక ఆయుధ పోరాట సమస్యను రేవంత్ రెడ్డి గారు ఇది చిన్న సామాజిక సమస్య అని ఒక మాట అనేశాడు. ఇది సామాజిక సమస్య, ఇది శాంతి భద్రత సమస్య, ఇది భారత రాజ్యాంగానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటమా? ఈ నేరేటివ్ అందరికీ తెలిసి ఏందనేది. రేవంత్ రెడ్డి గారు అమాయకంగా మీ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి ఆయన ఏమన్నారంటే ఇది ఒక చిన్న సామాజిక సమస్య అనేశాడు. ఇక్కడ దుష్పరిణామాలు ఎట్లొస్తాయి అనేది మేము అర్థం చేసుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే, కర్రెగుట్టల ఆపరేషన్లో సడన్ గా మధ్యలో ఆపి ఫోర్సెస్ వెనక్కి వచ్చినాయి. హిడ్మా గారు ఆల్మోస్ట్ ఎన్కౌంటర్ అయి చనిపోయే సమయంలో మీలాంటి పెద్దలు పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణంగా అక్కడ సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి హిడ్మాను కర్రెగుట్టల నుంచి తప్పించారు స్ట్రాటజిక్ గా తెలంగాణ పోలీసులు అని చెప్పి ఇక్కడ ఇంటర్నల్ గా డిస్కషన్ ఉంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి హిడ్మా గారు ఇక్కడ నుంచి వెళ్ళిపెట్టేట్టుగా, కర్రెగుట్టలు వెళ్ళిపెట్టేట్టుగా ఈ ఆపరేషన్ ఉపయోగపడింది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీకేం తెలుసో మాకు తెలియదు. మీరు పోయిన పర్పస్ ఏంది, అక్కడ జరిగే పర్పస్ ఏంది, కేంద్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కలిసి మావోయిస్టులతో కలిసి బీజేపీ వ్యతిరేకంగా నక్సలైట్లకు సపోర్ట్ గా ఎటువంటి కుట్రలు పంపుతున్నారు, ఆ విషయాలు మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు. నేనేమంటున్నా అంటే, ఒకటే అంశం సార్, సింపుల్ విషయం. మేము శేఖర్ గారు ఒకటే నిమిషం చెప్పండి సార్. ఫస్ట్ నేను లెటరు గౌరవనీయులటువంటి మోడీ గారికి రాసిన, సెకండ్ లెటరు నేను అమిత్ షా గారికి రాసిన, మూడవ లెటరు నేను ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయనకు రాసిన, నేను కిషన్ రెడ్డి గారికి లెటర్ పెట్టిన, బండి సంజయ్ గారికి ఆయన ఒక్కసారి మీరు దయచేసి, నేను ఎన్నిసార్లు బండి సంజయ్ గారికి ఫోన్ చేసినాను, కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళకంటే మొదలే, మేము ఎవరిని కలవకంటే మొదలే నేను ఫస్ట్ బీజేపీ నాయకులందరినీ మోహన్ భగవత్ గారికి రాసినటువంటి ఉత్తరం నేను మీకు పంపిస్తాను, దయచేసి ఒక చదవండి. మోహన్ భగవత్ గారికి రాసిన అందులో ధర్మం అంటే ఏంటిది, ఎట్లా ఉంటుంది, మానవత్వం అంటే చాలా విషయాలు మన యొక్క సంస్కృతి నుంచి, మన కల్చర్ నుంచి తీసుకొని రాసినటువంటి ఒక విషయాలు కూడా దానిలో ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోలేదండి. నేను ఫస్ట్ వీళ్ళని కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన, సంజయ్ గారిని బండి సంజయ్ గారిని కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన, ఈవెన్ అమిత్ షా గారికి కూడా లెటర్ పెట్టినా, మెయిల్స్ పెట్టాము. అది మీరు చంద్రకుమార్ గారు, మీరు పెద్దలు, మీకు నమస్కారం పెట్టి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, మేము ఈ 100 సంవత్సరాల ఆర్గనైజేషన్ సార్ మాది. మీరు ఏదైతే సోకాల్డ్ గిరిజనుల గురించి మాట్లాడుతున్నారో, ఆ గిరిజనులలో ఇద్దరే తిరుగుతుంటారు. తుపాకులు పట్టుకొని నక్సలైట్లు తిరుగుతుంటారు. సర్వీస్ యాక్టివిటీస్ మీద అదే గిరిజనుల మధ్యన మేము ఆర్ఎస్ఎస్ నుంచి సంఘ పరివార సంస్థలు మేము తిరుగుతుంటాం. మన ఇద్దరమే తిరిగేది. మన ఇద్దరం అని అంటున్నాం, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి. మేము ఇద్దరమే తిరిగేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించినట్టు ఒక ఎడిటరు, ఒక సీనియర్ రిపోర్టరు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఇంటీరియర్ సంబంధించినటువంటి గ్రామాల, ట్రైబల్ గ్రామాలన్నిటికీ వెళ్ళొచ్చాడండి. వెళ్ళొచ్చి ఆయన నాతో అన్నాడు, నాకు కూడా పరిచయం అవుతాను. అతను బేసిక్గా నక్సల్ సార్ గుర్తుపడాడు. సార్, ఇంత ఇంటీరియర్ గ్రామాల్లో కూడా మీ సంస్థలు ఎంత సర్వీస్ చేస్తున్నాయి సార్. అసలు స్కూల్స్ కానీ, వనవాసి కళ్యాణాశ్రమము, ఆర్ఎస్ఎస్ సేవా భారతి, 40,000 స్కూల్స్ మేము ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాలో నడిపిస్తాం. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ లేదో అనేక రకాల సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ఇదే నక్సలైట్లు రాజకీయ పార్టీగా మాట్లాడి పోటీ పడదాం. మేము నక్సలైట్లు, రాజకీయ పార్టీకి వచ్చిన నక్సలైట్లు ఇదే ట్రైబల్ ఏరియాలో ఉండి పోటీ పడదాం. మేము ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా మేమంతా మా 100 ఏళ్ల నుంచి మా లైఫ్స్ అంతా అక్కడే పోయినాయి. నేను ఏం చెప్తున్నా అంటే, అయితే ఇదే విషయాన్ని తుపాకీ వదలండి. నేనేమన్నా అంటే, తుపాకీ వదలండి. తుపాకీ వదిలి తుపాకీ వదిలి పని చేద్దాం మనం. ఒక చిన్న ప్రశ్న శేఖర్ గారు, అయ్యా మీకున్న ఆర్థిక పరిస్థితి